హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్ రామ్ రామ్ భాయ్ సబ్కి ప్రజెంట్ సార్ మనకు ఉన్నాయి మహేంద్ర XUV 300 W8 ఆప్షనల్. ఇది మోడల్ వచ్చేసి 2021 ఉంది. ఓకే సరే, మిగతా విషయాలు ఏంటంటే నేను చెప్పేటి మొత్తం బేసిక్ పాయింట్ చెప్తుంటాను, మీరు కూడా ఒకసారి గమనించండి. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేపిమంటే చేపిస్తాం, లేదంటే మీరు తీసుకొచ్చుకుంటే తీసుకొచ్చుకోండి. వెహికల్ రీడింగ్ వచ్చేసి 80 అట్లా ఉంటుంది చేంజ్ వరకు. ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ డింగ్ అని, మీరు కూడా చెక్కించుకోండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, టైం పాస్ మాత్రం చేయకండి. ఓకే, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్. దీనికి నేను ప్రైస్తో సహా మొత్తం డీటెయిల్స్ చెప్తుంటా. మెయిన్ వచ్చేసి సార్ అవసరం అయ్యేదాకా ఒక మాట, అవసరం అయినాక ఒక మాట మాత్రం అట్లా చేయకండి. ఎవరైనా కానీ ఏదైనా కానీ జెన్యూన్ ఉండండి. నేను చెప్పేది జెన్యూన్ అయ్యే లేదని ఒకసారి గమనించండి మీరు కూడా. ఓకేనా సార్, నేను మాత్రం సార్ కమిషన్ మాత్రం తీసుకోండి సార్, ఎందుకంటే పుకెట్ సేవ నేను కూడా చేసిన, కానీ దానికి ఫలితం లేదు. అవి పేపర్లు ఇచ్చేదాకా ఎంత సతాయిస్తారంటే అంత సతాయిస్తారు. తర్వాత సార్ కమిషన్ అనేసరికి ముఖం చాటేస్తారు అన్నట్టు. అట్లా చేయకండి సార్. నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్ మీరు అడుగుతారనొచ్చు రేట్ అనేది, మేము బార్గెనింగ్ అంటే చెప్తాం మేము కూడా. అట్లా అని చెప్పేసి అని వాళ్ళని నిండా ముంచే ప్రయత్నం మాత్రం చేయొద్దు. మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఏదైనా ఫ్యాక్ట్ చెప్తా, ఒరిజినాలిటీ చెప్తా. అది నేను చెప్పుకుంటే నేను గొప్ప కావచ్చు, మీరు గమనిస్తే మీకు కూడా తెలిసిపోతుంది. ఓకేనా సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బయట నుంచి మీకు స్క్రాచెస్, డెంట్, పెయింట్ ఏమన్నా మారినాయాలే అది కూడా చెప్తుంటా నేను. సార్ నార్మల్గా చెప్పాలంటే అందరిలాగా నేను వెనక ముంగటిలో పడేసి సార్ సో అండ్ సో వెహికల్ సార్, ఓకే సార్ బై బై అంటే అది మీకు కూడా అర్థం కాదు. కాబట్టి నేను కూడా ప్రతి చూపిస్తుంటాను నేను. సరే, నేను చెప్పడం ఎందుకు సార్, నేను కూడా మీరు చూస్తే తెలిసిపోతుందని చెప్తున్నాను. సరే, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళండి. ఓకేనండి, మనం చెప్పిన వెహికల్ ఇదే చూసుకోవచ్చు. ఇది మన ఛానల్ పేరు, మన లొకేషన్ కొరట్ల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అని చాలా సార్లు చెప్తున్నా నేను. కాకపోతే ఇది ఎక్కడ అంటున్నారు సార్. మీరు ఒకసారి నెట్లో సెర్చ్ చేసుకున్న మీకు కూడా తెలిసిపోతుంది. ఒకసారి అయితే మీకు సరౌండింగ్ మొత్తం చూపిస్తారు, డెంట్, పెయింట్, స్క్రాచెస్ ఏమున్నా తెలుస్తుంది. వాస్తవానికి చూసుకుంటే ఇక్కడ మాత్రం ఎక్కడ కానీ స్క్రాచెస్ మాత్రం ఏం లేవు. అది ఆల్రెడీ రబ్బింగ్ అంటే చిన్నగా చేపించి పెట్టింది. ఇది అంటే ఓనర్ నీట్గా చేపించి పెట్టుకున్నాడు. ఇది చూసుకోవచ్చు, మహేంద్ర XUV 300 W8. ఇది ఆప్షనల్ ఎందుకంటే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇది డీజిల్ వర్షన్. సరే, ఒకసారి అయితే ఇంటర్వ్యూ చూసుకుందాం. దీనికి సన్ రూఫ్ ఉంది, అది కూడా చెప్తా చూడండి. మీకు సన్ రూఫ్ ఉంది. సరే, కింద మ్యాటింగ్ మాత్రం ఎక్కువ ఉంది. అయితే మెయిన్ విషయం మీకు చెప్పాల్సింది అంటే సీట్ లాంటి వైట్ కాబట్టి మీకు అక్కడక్కడ చిన్నగా మాత్రం డస్ట్ మాత్రం ఉన్నది. కొంచెము చాలా నీట్గా వాడుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే మంచిగా ఉంటుంది. ఇది చూసుకోవచ్చు. మళ్ళీ ఇది చూపించలేదు, అది చూపించలేదు అని అంటారు. కాబట్టి నేను మీకు ముందే క్లారిటీ చెప్తున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడతారు, అక్కడ ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు. ఒకసారి అయితే చూసుకోండి. ఇది మోడల్ 2021. ఒకసారి వెనక డిక్కి కూడా ఓపెన్ చూపిస్తాను నేను. ఓకే, ఒకసారి అయితే వెనక చెక్ చేసుకుందాం. మీకు ఇందులో ఏదైనా మారలేదు లేదా నేను కూడా చెప్తాను. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. అంటే నా మాత్రం ఇట్లా మీరు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఫస్ట్ అయితే చూసుకుందాం. అయితే లోపల మాత్రం కొంచెం డస్ట్ కొంచెం మైల లాగా ఉన్నది ఇందులో. మీరైతే కొంచెం తీసుకోవడంలో మాత్రం దీన్ని మాత్రం కొంచెం నీట్ చేసి తీసుకోండి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మీకు స్టెఫిన్ ఎట్లా ఉందో చెప్పాలంటే ఇదంతా అడ్డం ఉంది, ఇదంతా తీయాలంటే టైం పడుతుంది. స్టెఫిన్ మాత్రం ఒక్కసారి ఇందులో పానా జాగ్రత్త మాత్రం అన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు. స్టెఫిన్ వచ్చేసి మీకు 80% వరకు ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఒక్కసారి అయితే మీకు ఇందులో -1 సార్, ఏం లేదు. ఈ హారన్ మాత్రం రావట్లేదు, అదొకటే ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అంటే సేమ్ 2 సైడ్లు సేమ్ ఉన్నాయి. మీకు అది కూడా చూపిస్తాను. మీకు చూసుకోవచ్చు. ఇది కూడా మీకు 2 సైడ్ ఖచ్చితంగా కవర్ చేస్తాను నేను. చూసుకోవచ్చు, ఇది ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. అంటే ముంగట 2 సీట్స్ కూడా 2 ఉన్నాయి, చూసుకోవచ్చు. అట్లాగే మీకు ఇక్కడ ఆప్షన్లు అంటే ఏదంటే మీకు 2 పిల్లర్స్కు ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, సేమ్ అట్లా ఇక్కడ ఒకటి ఉంది. అక్కడ పిల్లర్స్ కూడా, ముంగట పిల్లర్స్ కూడా మీకు కనిపిస్తుందో లేదో మీకు చూపిస్తూ చూడండి. చూసిరా, ఇది ముంగట పిల్లర్స్ మాత్రం ముంగట 2 ఉన్నాయి. అంటే ఓవరాల్గా ముంగట 4, ముంగట సీట్లకు కూడా 2 ఉన్నాయి, పిల్లర్స్ కూడా 2 ఉన్నాయి. వెనక సైడ్ చూసుకున్నా కానీ వెనక సైడ్ కూడా 2 ఉన్నాయి. ఇది కూడా గమనించాలి. ఓకేనా. ఓకే, ఒకసారి అయితే ఫస్ట్ బీడింగ్ కూడా చెక్ చేసుకుందాం. బీడింగ్ అనేది కూడా చెక్ చేసుకోండి, ఇది ఒరిజినాలిటీ ఉందా లేదా మీకు కూడా తెలుస్తుంది. ఒకసారి లైవ్లో
వచ్చి చెక్ చేసుకుంటే మీకు కూడా వెహికల్ కండిషన్ ఎట్లుంటుంది అది కూడా తెలిసిపోతుంది. కొంచెం ఒకసారి గమనించండి. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఇంటీరియర్ మాత్రం ఒక్కసారి మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం నీట్గా మీరే చేయించుకొని తీసుకోండి. ప్రాబ్లం అయితే ఏముండదు. వెహికల్ 100% గ్యారంటీ వెహికల్. ఇది నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణ వెహికలే, ఢిల్లీ వెహికల్ కాదు. మీకు ఇంత క్లారిటీ ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా ఒక ఐడియా ఉండాలని చెప్తాను సార్. దీని ప్రైస్తో సహా మీకు డీటెయిల్ చెప్తుంటాను నేను. సార్ ఫస్ట్గా అయితే ముంగట బాగా చెక్ చేసుకుందాం. బ్యాడ్ మాత్రం ఓకే ఉంది. మీకు ఇదంతా ఇందులో రావాలంటే ఒకసారి మీరు వచ్చి డైరెక్ట్ అంటే నేను చెప్తున్నా. కాకపోతే మీకు డౌట్ క్లియర్ కోసం మీరు నన్ను నమ్మకండి. వెహికల్ మీరు వచ్చి వెహికల్ చూసుకున్నాక మీకు అర్థమైన తర్వాతనే నన్ను నమ్మండి. ఓకేనా? ఓకే. అయితే మీకు ఇందులో లీకేజ్లు ఏమన్నా కనిపిస్తాయని చెప్పేసి నేను చెప్తున్నా సార్. లేదంటే మీకు ఒకసారి చూసుకుంటే కూడా మీకు ఐడియా ఉంటుంది. ఇందులోకి వెళ్ళి మాత్రం ఇలా లైట్గా స్మోక్ అనేది వస్తుంది. ఇది ఉన్నది చెప్తున్నాను నేను చెప్పడం కాదు. మీకు ఇంత క్లారిటీ ఎవరు చెప్పరు. మీరు అవన్నీ గమనించరు. ఒక వెహికల్ ఒకటే ముఖ్యం, లేదంటే ప్రైస్ ఒకటే ముఖ్యం. హెడ్ లైట్ చూసుకున్నా ఓకే ఉంది, చూసుకోవచ్చు. ఇండికేటర్ కూడా ఓకే ఉంది. కింద ప్రోగ్రామ్ మాత్రం రావట్లేదు ఇటు సైడ్. అయితే మహేంద్ర బండ్లకు స్మోక్ వస్తుంది, అంటే ఇంజన్ గేజ్ దగ్గర నుంచి వస్తుంది అని చెప్పేసి అంటారు. అది కూడా మీరు గమనించండి. ఓకేనా? హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ప్రోగ్రామ్ మాత్రం రావట్లేదు ఇటు సైడ్. మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ మిర్రర్ది ఒకే ఉంది, కాకపోతే ఇది కొంచెం బ్రేక్ అయింది. ఇది ఒకటే కొంచెం చిన్నగా ముంగట కనిపిస్తుంది కావచ్చు. వెనక సైడ్ చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు, ఏది కూడా డ్యామేజ్ లేదు, లేదా ఫేడ్ కానీ ఏం లేదు. లైట్స్ ఓకే, ఇండికేటర్స్ ఓకే ఉన్నాయి, పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇది వెహికల్ మాత్రం ఓకే ఉంది, కండిషన్ కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ డ్రైవ్ చేసిన ప్రతి వెహికల్ ఖచ్చితంగా నేను డ్రైవ్ చేస్తా. అంటే పికప్ ఎట్లుంటుంది ఏం కథ తెలుసుకోవడానికి. ముంగట ఈ ఫెండర్ దగ్గర మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి, అది మీకు కనిపిస్తుందో లేదో కానీ నేనైతే చెప్తున్నాను. నేను ఒకసారి గ్లాస్ విషయానికి వద్దాం సార్. గ్లాస్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఇది సిఎఫ్ ఉంది, ఇక్కడ గ్లాసు. అంటే మీకు ఇందులో మారిందా లేదా అని ఇది కూడా తెలిసిపోతుంది. ఇది సిబి ఉంది, ఇది కూడా సేమ్ సిబి ఉంది. కొంచెం ముంగట గ్లాసు కూడా తలిగినా కానీ, ఏదో రాయి తలిగినా కానీ ఖచ్చితంగా పగిలిపోతుంది. అది యాక్సిడెంట్ అని చెప్పరాదు. మీరు ఒకసారి లైవ్గా చూసుకుంటే ఓకే. దీనికి మాత్రం స్మోక్ మాత్రం వస్తలేదు, చూసుకోవచ్చు. అట్లాగే ఇది కూడా చూసుకుందాం. ఇది కూడా సేమ్ సిబి కరెక్టే ఉంది, ఇది కూడా సేమ్ సిబి ఉంటుంది. ఓకేనా? సరే, టైర్స్ విషయానికి వస్తే మాత్రం టైర్స్ వచ్చేసి మీకు ఒక 90% వరకు ఉంటాయి సార్. అలవెల్స్ ఉన్నాయి. ఇది ఇంజన్ సౌండ్ మాత్రం స్మూత్ ఉంది, బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. ఇది కూడా చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి సార్. ముంగటి రెండు మాత్రం టైర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, కాంటినెంటల్ టైర్స్ సార్ ఇవి. ఇది కూడా చూసుకున్నా కానీ అంతే ఉంది సార్, బాగానే ఉంది. టైర్స్ మాత్రం 4 టైర్లు స్టిఫిన్తో కలుపుకున్న 5 టైర్లు మాత్రం ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు సార్. ఓన్గా వాడుకోవడానికి మాత్రం ఓకే. ఇది ఓన్గా వాడుకున్న వెహికల్, కాకపోతే ఏంటంటే కొంచెం నీట్గా అనేది ఇంటీరియల్ వాష్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి సార్, లేకపోతే కొంచెం డస్ట్ లాగా అనిపిస్తుంది. సన్ రూఫ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? లాంగ్ లెంత్ మాత్రం అనుకోకండి. నేను ఎంతవరకు అవసరమో అవి మాత్రమే చెప్పదలుచుకున్నాను సార్. అవి చెప్పడానికి మాత్రమే ఇంత టైం పట్టింది. మీరు అది కూడా అవసరం లేదనుకుంటే నేను కూడా ఏం చేయలేను సార్. సార్ ప్రైస్ వచ్చేసి ఓనర్ దీనికి ప్రైస్ ఫైనల్ ప్రైస్ చెప్తున్నాడు 9,90,000 చెప్తున్నాడు ఓనర్. ఫైనల్ ప్రైస్ ఏం కాదని చెప్పేసి ఇంతకుముందు అనుకున్నా, కాకపోతే ఓనర్ మాత్రం అది ఫైనల్ అని చెప్పేసి అంటున్నాడు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్. మహేంద్ర XUV 300 ఆప్షనల్. ఇది ఎయిర్ బ్యాగ్స్ ఆల్రెడీ చూపించాను కదా. సన్ రూఫ్ ఉంది. రీడింగ్ వచ్చేసి మీకు అది కూడా చూపిస్తాండి. రీడింగ్ వచ్చేసి మీకు 80 చేంజ్ అని ఏం చెప్పినా మీకు లైవ్లో కూడా చూపిస్తా, చూడండి, చూసుకోవచ్చు. 80,000 ఉందండి. ఓనర్ ఎత్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని మీరు చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. మీకు మనం చెక్ చేయించుకుని తీసుకోవాలి, ప్రాబ్లం ఏమి ఉండదు అట్లా నేను అంటున్నా. ఓకేనా? దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్, టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి సార్. మళ్ళీ చెప్తాను, ఇది ఓనర్ ఎత్తున్నాడు. ఫైనల్ ప్రైస్ వచ్చేసి 9,90,000 సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ కాల్ చేస్తారు. జై జవాన్ జై కిసాన్, జై హింద్.